అందుతున్నాయా లేవా అని చెప్పి ఒక సమీక్ష నిర్వహించడానికే ఈ దిశ కమిటీ సమావేశాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతున్నది. దానిలో భాగంగా ఈరోజు కరీంనగర్, రాజన్న సిరిసిల్ల రెండు జిల్లాలకు సంబంధించి దిశ కమిటీ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. చాలా డిపార్ట్మెంట్స్ అన్ని కూడా కేంద్రం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువేసే విషయంలో అధికారులందరూ కష్టపడి పనిచేస్తున్నారు. మా ఇద్దరు జిల్లా కలెక్టర్ కూడా చాలా యాక్టివ్, చాలా కష్టపడి పనిచేస్తున్నారు. ఇటు కేంద్ర ప్రభుత్వ పథకాలు కానీ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కానీ రెండింటినీ అధికారులు సిబ్బంది అంతా కూడా రెండు కళ్ళుగా భావించి వాళ్ళు వ్యవహరిస్తేనే ఆ లక్ష్యం నెరవేరుతుంది, ప్రజలకు న్యాయం జరుగుతుంది. కానీ ఒక్క కన్నుతో చూస్తే అది స్వార్థమవుతుంది, ఆ లక్ష్యం చేరుకునేటువంటి ప్రయత్నం జరగదు. కాబట్టి అందుకే అధికారులు కూడా విజ్ఞప్తి చేయడం, అధికారులు చాలా కష్టపడి పనిచేస్తున్నారు. అయినప్పుడు కూడా అందరం కలిసి ఏదైనా మొన్న అయిపోయినా మళ్ళీ చెప్తున్నా, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో అన్ని పార్టీల నాయకులతోని, అన్ని పార్టీల ప్రజాప్రతినిధులతోని అభివృద్ధి విషయంలో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం, కలిసి పనిచేస్తున్నాం కూడా. ఎందుకంటే చుప్పదని చూసి మీరు చుప్పదని సత్యం గారు పిలిచిన వెంటనే ఇద్దరు వచ్చి రోడ్డు ఇనాగ్రేషన్ చేసినాం. మేము మానకొండ ఎమ్మెల్యే గారు పిలిచిన వెంటనే అక్కడ రోడ్డు ఇనాగ్రేషన్ చేసినాం. కాబట్టి ఇంకా నిధులు తీసుకొస్తాం. ఎందుకంటే గౌరవ ఎమ్మెల్యేలు అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు, కేంద్రం నుంచి ఈ నిధులు రావాలి, ఈ రోడ్ శాంక్షన్ కావాలని చెప్పి చాలామంది ఇతర పార్టీ, ఈ పార్టీ, ఆ పార్టీ కూడా అందరూ ఎమ్మెల్యేలు రిక్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి నేను కూడా కేంద్రంతో మాట్లాడి గతంలో నిధులు ఏ విధంగా చేస్తున్నాం అందుకంటే రెట్టింపు నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అందరం కలిసిమెలిసి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాం. దానిలో అధికారులు కూడా సహకరిస్తున్నారు. ఇంకా సహకరించాలని చెప్పి అధికారులను కోరడం జరిగింది. అధికారులు చేస్తున్నటువంటి వాళ్ళ రిపోర్ట్ మొత్తం కూడా తీసుకోవడం జరిగింది. వారి యొక్క సూచన సలహాలు, మా యొక్క సూచన సలహాలు రెండు కలిపి అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తాం. ఆర్ఓబి సంబంధించి అంటే వాళ్ళకు ఏదైనా టెండర్లో ఒక పీరియడ్ ఉంటుంది, ఈ డేట్ లోపల కంప్లీట్ చేయాలని చెప్పి, ఆ లోపల కంప్లీట్ చేయకుంటే తీసుకొస్తుంది. ఆర్ఓబి సంబంధించి కూడా అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఏమైందంటే ఆర్ఓబి ఆ పక్కన సర్వీస్ రోడ్ లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దానికి నేను మొన్ననే ఈఎన్సీ గారితో మాట్లాడి 36 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తున్నాను. దానికి 36 lakhs శాంక్షన్ చేసి పక్కన రోడ్ వేయడానికి, సర్వీస్ రోడ్డు టెండర్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ప్రజలకు ఇబ్బంది కాకుండా ఆర్ఓబి పూర్తి ఎవరు కూడా ప్రజలకు ఏ ఇబ్బంది కాకుండా పక్కన సర్వీస్ రోడ్డు కోసం 36 లక్షల రూపాయలు శాంక్షన్ చేసినాం. అది అతి త్వరలో టెండర్ కాబోతున్నది. దాంతోపాటు వారం రోజుల పాటు దాంతోపాటు రోడ్ సంబంధించి సిఆర్ఎఫ్ సంబంధించి నేను పోయినసారి 700 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి వస్తే గతసారి కరీంనగర్ కాన్స్టిట్యున్సీ, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి 219 కోట్లు పట్టుకొచ్చినాం మనం 18 పనులప్పుడు. మళ్ళీ రెండో విడత కూడా 109 కోట్ల రూపాయలను మనం సిఆర్ఎఫ్ కింద పట్టుకొచ్చినాం. ఈసారి కూడా మళ్ళా మొత్తం కూడా ప్రపోజల్స్ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే వాళ్ళు కోరేది ఒకటే, గతంలో జరిగినటువంటి అభివృద్ధి పనులు పూర్తి కావడం లేదు, అవన్నీ పెండింగ్ ఉండడం వల్ల కొత్త నిధులు ఇచ్చే అవకాశం లేదని చెప్పి కేంద్ర మంత్రి గారు చెప్పిన తర్వాత ఈరోజు అధికారులను కూడా సీరియస్గా ఆదేశించడం జరిగింది.